హాయ్ అండి. నేను మీ వాహిని. సో, మీ అందరికీ ఈ సమ్మర్ ఎందుకు చాలా చాలా ఇష్టం? ఎంత వస్తుందా? టెంపరేచర్ ఎక్కువైనా సరే మనందరికీ సమ్మర్ అంటే ఎందుకు ఇష్టం? నేను మీకు వీడియోలో ఆల్రెడీ చూపిస్తున్నా. ఈ మ్యాంగోస్ వీటి కోసం మనం సమ్మర్ అంటే పడి చచ్చిపోతాం. మ్యాంగోస్, పనస తొనలు అబ్బబ్బబ్బా! ఇవన్నీ అసల పైనాపిల్స్ సమ్మర్‌లో ఎంత ఇదిగా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! అసలు ఎంత బాగా రెసిపీస్ అన్నీ తినడానికి ఇష్టపడతాం వీటితో. మెయిన్‌గా I don't know how many of you love this combination like పూరి అండ్ మ్యాంగో జ్యూస్. చాలా మంది కొంతమంది అయితే హైదరాబాద్లో చూసాను చాలా దూరం వెళ్తున్నారు దీనికోసం. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. నాకైతే ఇది చాలా చాలా ఇష్టం అనమాట. సో నౌ ఐఎమ్ టేస్టింగ్ దిస్. సో ఈ ఇయర్లో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా మా ఇంట్లో అయితే ఎవరు తినరు, నేను ఈషానే తింటాం. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెల్లివారు అందరికీ ఇష్టం. చాలా చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. అండ్ సీజనల్ కాబట్టి ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఆవకాయ నాకంటే పచ్చి ఆవకాయ అంటే ఎంత పిచ్చో అసలు. సో ఈ సమ్మర్ అంతా ఎంత వేడిగా ఉన్నా, ఎంత ఉక్కబెడుతున్నా, ఎంత చెమటలు కాడుతున్నా ఆవకాయ కలుపుకొని తింటే ఉంటుంది. మా అమ్మని ఫుల్ గోల్ చేస్తున్నాను ఆవకాయ పెట్టమని చెప్పి. సో ఆవకాయ అయితే పెట్టేస్తుంది, తీపావకాయ కారం ఆవకాయ రెండూ పెట్టి పంపిస్తుంది అనమాట. సో వాళ్ళకి ఎంత పని ఉన్నా పాపం పిల్లలకి ఏమి ఇష్టం అంచక్క చేసి చూపిస్తారు. సో ఆ వీడియో కూడా ఖచ్చితంగా నేను పెడతాను. అమ్మ ఆవకాయ తీస్తుంది, నేను చెల్లి అక్కడే ఉంది కాబట్టి వీడియో కూడా తీసి పంపుతుంది. సో ఈ వీకెండ్ అంతా ఎలా గలిచిందంటే నా చిన్ని చిన్ని పిల్లలతో, ముద్దు ముద్దు పిల్లలతో, చాలా అల్లరితో ఈ సమ్మర్ హాలిడేస్ అన్నీ వాళ్ళకేమో గానీ నా ఇల్లంతా కలకల్లాడిపోతుందనమాట. సో సమ్మర్ హాలిడేస్ అన్నీ ఎలా గడిచింది, ఈ వీక్ ఎలా గడిచింది, నా పిల్లలు ఎంత అల్లరి చేశారో ఇవన్నీ అయితే చూపిస్తాను. ఈలోగా నా చిన్నోడు చూడండి మొత్తం వాడి వెహికల్స్, మగ పిల్లలంటే ఆడపిల్లంటే వంట సామాను, ఫ్రిడ్జ్‌లు, కుక్‌వేర్ ఈ సామానుంటాయి. సో, నేనైతే ఇవే చూసి పెరిగాను. ఎందుకంటే మేము ముగ్గురం ఆడపిల్లలం కాబట్టి. బట్ మా వాడు చూడండి అన్ని కార్లు, ట్రైన్‌లు, జీప్‌లు, స్కూటర్లు, బైకులు ఇవే చూసి బతుకుతున్నాడు. మా ఇంట్లో అన్ని సామాన్లు ఇవే ఉన్నాయన్నమాట. సో, వాళ్ళకి వెహికల్స్ అంటే ఎంత పిచ్చో, అవి రేస్‌లు, గుద్దేయడాలు ఏంటేంటో అంటూ ఉంటారు. సో, ఆడపిల్లయితే పొందిగ్గా ఒక దగ్గర కూర్చొని ఎంచక్కా వంటలు వండుకోవడం అయి చేస్తారు. మా పిల్లంటే ఇవన్నీ ఇష్టముంటాయి. సో, నేను ఈవినింగ్ అయ్యేసరికి ఖచ్చితంగా వాడినైతే కిందకి తీసుకొస్తాను. ఎందుకంటే రోజంతా అలా పైన ఎంత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా ఏం చేసినా వాళ్ళు రోజంతా 4 గోడల మధ్య ఉంటే అస్సలు రిఫ్రెషింగ్‌గా అనిపించదు. వాళ్ళకేమో తెలీదు గానీ మనకైతే అస్సలు అనిపించదు. సో, కొంచెమైనా బయట గాలి తగలాలి కాబట్టి ఖచ్చితంగా వాడిని ఈవినింగ్ అయితే నేను కిందకి తీసుకొస్తాను. సో, వాళ్ళ నాన్నొచ్చాక కాసేపయితే వాళ్ళకి అప్పచెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళ నాన్నతో చాలా బాగా టైమ్ స్పెండ్ చేస్తాడు. ఇషాన్ ఒక్క క్షణం కూడా వాళ్ళ నాన్నని వదిలేసి ఉండలేడు. సో, ఎక్కువ ఆడిస్తాడు కాబట్టి వాళ్ళ నాన్న బాగా ఫేవరెట్ అనమాట వాడికి. సో, అయ్యగారు మార్నింగ్ లెగ్గగానే వాళ్ళ నాన్నని చూడాలి. ఫస్ట్ నేను ఒకవేళ లేకపోతే అమ్మ అని అడుగుతాడో ఏమో తెలీదు, నాకు తెలీదు. ఎందుకంటే నేనెప్పుడూ ఉంటాను కాబట్టి అవైలబిలిటీలో. బట్ నన్ను చూసిన వెంటనే ఫస్ట్ మాత్రం వాళ్ళ నాన్న ఏడి అనే క్వెషనే అడుగుతాడనమాట. సో, ఎందుకంటే మా ఆయన మార్నింగే రన్నింగ్‌కెళ్తారు కాబట్టి వాళ్ళు లేసిన టైంకి ఉండరు. సో, ప్రతిరోజు తెలిసిందే ప్రతిరోజు అడుగుతాడు. సో, ఇలా వాళ్ళ నాన్నొచ్చేసాక వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి కాసేపు ఏదో ఒక ఆట ఆడేసుకోవాలి. లేకపోతే అయ్యగారు చాలా విసుగ్గా ఉంటారు. సో, ఈ పిల్లలు ఎంత ప్యూర్‌గా, క్యూట్‌గా ఉంటారు కదా! సో, మార్నింగ్ లేచేసరికి వాళ్ళు నిద్రంతా తీరి లెగిస్తే ఒకలా ఉంటారు. తీరకుండా లెగిస్తే ఆ చిరాకంతా డే అంతా మళ్ళీ ఇంకొక నిద్ర చేసే వరకు చిరాకంతా మన మీదే ఉంటది. సో, అయ్యగారు ఆ రోజు కొంచెం ఓకే. నిద్ర తీరినట్టుంది. బానే లెగిసాడు. సో, లెగిసిన వెంటనే ఇలా బెలూన్స్ తెచ్చుకొని వాళ్ళ నాన్నతో అయితే ఆడుతున్నాడు. సో, అసలా ఈళ్ళు ప్యూర్ స్మైల్, ప్యూర్ ఏమంటారు చేసే పనులు అవన్నీ అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటదో మనసుకి చూడడానికి వాటికి. సో, నేను ఈ హార్మోనియం పెట్టి దీన్ని హార్మోనియం అంటారు చాలా ఇయర్స్‌కి చూసాననమాట. వాయించుకుంటూ ఒకాయనొచ్చారు. సో, ఇది మా పిల్లవాడి ఫ్రెండ్స్. వీడికి 2 ఇయర్స్ గానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంత పెద్దవాళ్ళో చూడండి. అందరూ 6థ్, 7థ్, 5థ్ ఓన్లీ ఇద్దరు ఆడపిల్లలే ఎల్‌కేజీ చదువుతున్నారు. వాళ్ళిద్దరు గెంతుతున్నారు కదా! వాళ్ళిద్దరు ఎల్‌కేజీ, మిగతా వాళ్ళందరూ పెద్ద పిల్లలు. బట్ అందరి పిల్లలతో తెగ ఆడుతూ ఉంటాడు. సో, ఏంటంటే వీడు బాగా ప్యాంపరింగ్ కిడ్ అనమాట.
ఇన్ ద సెన్స్ నేను మా ఆయన ప్యాంపర్ చేస్తామని కాదు. మేము అస్సలు ప్యాంపర్ చేయం. వాళ్ళకి ఏమైనా తప్పు చేస్తే వాయగొడుతూనే ఉంటాం. బట్ పిల్లలందరూ చాలా ప్యాంపర్ చేస్తారు చిన్నవాడు కాబట్టి. సో, బాగా ముద్దుపోతాడనమాట వాళ్ళ దగ్గర. అండ్ చూడండి మధ్యాహ్నం మార్నింగ్ అంతా వాళ్ళందరూ వచ్చారు. వీడు ఫుల్‌గా ఆడుకున్నారు. ఫుల్‌గా డాన్స్‌లేశారు. కన్నడ సాంగ్ 'బ్యాంగిల్ బంగారివి', 'పుష్పకి' అన్నిటికి తెగ డాన్స్‌లేశారనమాట. అండ్ మొత్తం బొమ్మలన్నీ జల్లేసి మధ్యాహ్నం అయ్యేసరికి వాడు పడుకుని ఒక 2 అవర్స్ ఒక మంచి ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటదనమాట. ఏ హిమాలయాలకి వెళ్లి తపస్సు చేసుకున్నంత ప్రశాంతంగా ఉంటది. సో, అలా 2 అవర్స్ మాత్రం గ్యాప్ ఇస్తాడు. సో, ఆ టైంలో నేను కంటెంట్ ఏమైనా చేసుకోవడం, పెట్టుకోవడం, ఎడిట్ చేసుకోవడం ఇవన్నీ ఆ 2 అవర్స్‌లోనే చేసుకుంటాను. ఒకప్పుడైతే తిన్న వెంటనే కంపల్సరీ పడుకునేదాన్ని. బట్ ఇప్పుడు అయన్నీ ఏం లేవు. ఈ కంటెంట్ ఇవన్నీ చేసుకునేసరికి టైం సరిపోవట్లేదు అసల. సో, అవన్నీ చేసుకొని వాడు లేసేలోగా అన్నీ మళ్ళీ నీట్‌గా ఎక్కడొక్కడ పెట్టుకొని నైట్ టిఫిన్‌కి అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అవన్నీ జనరల్‌గా చేస్తూ ఉంటాను. సో, ఇల్లంతా ఇలా నీట్‌గా చేసుకొని పెట్టుకుంటాను. మాక్సిమం వాడిని అన్ని బొమ్మలు తీయనివ్వను. ఒకవేళ ఎప్పుడైనా చాలా బోర్ ఫీల్ అయ్యి వాడు చాలా చిరాకుగా ఉంటే అప్పుడు మాత్రం తీస్తాను. సో, అప్పుడు కొంచెం ఎంగేజింగ్‌గా కాసేపు ఆడతాడు. లేదంటే ఖచ్చితంగా టీవీ నేను ఓన్లీ ఫుడ్ తిన్నప్పుడు ఏస్తాను. యాక్చువల్‌గా అలా కూడా వేసేదాన్ని కాదు. బట్ అలా వేయకపోతే 3 అవర్స్ వాడు వెనకాల 2 అవర్స్ అలా పరిగెడుతూ ఉండాలి. బట్ నాకు బ్యాక్ పెయిన్ వల్ల సో, ఈ మధ్య టీవీ వేసి తినిపిస్తున్నాను. సో, అప్పుడే ఒక దగ్గర కుదురుగా కూర్చుంటున్నాడు. సో, ఆ అలవాటు కూడా మాన్పించాలి. బట్ ఐ డోంట్ నో హౌ. సో, ఇఫ్ యూ హావ్ ఎనీ సజెషన్స్ ప్లీజ్ సజెస్ట్ మీ. అదైతే నాకు తెలియట్లేదు. సో, అండ్ చాలామంది చెప్తూ ఉంటారు కూడా అలా టీవీ పెట్టి తింటే వాళ్ళకి ఫుడ్ ఏం తింటున్నారో దాని మీద ధ్యాస ఉండదు అని. బట్ ఏంటో అండి దాన్ని తప్పించి నేనైతే ఏమి చేయలేకపోతున్నాను. సో, అలవాటు మానిపించాలి. అండ్ ఇప్పుడు ఈవినింగ్ వాళ్ళు లేసేసరికి కిచెన్‌లోకెళ్ళి మొత్తం అన్నీ సెట్ చేసుకుంటాను. సో, నైట్‌కి చపాతీ కాబట్టి చపాతీ పిండి అది కలుపుకొని గిన్నెలు అవన్నీ యుటెన్సిల్స్ అవి మొత్తం మళ్ళీ కబోర్డ్స్‌లో వాటిల్లో పెట్టేసుకుంటాననమాట. సో, అప్పుడు వాళ్ళు లెగిసాక ఫ్రెష్ అయ్యి అప్పుడు కిందకెళ్ళి కాసేపు టైమ్ స్పెండ్ చేస్తాం. ఒక 2 అవర్స్ అలాగా. అండ్ చపాతీ కూడా ఏంటంటే ఇంతకుముందు ఓన్లీ గోధుమ పిండే వేసి కలిపేదాన్ని. బట్ ఇప్పుడు గోధుమ పిండి హాఫ్ అయితే జొన్న పిండి హాఫ్ ఏస్తాను. అండ్ సోడిపిండి ఒక 2, 3 స్పూన్స్ ఏస్తాను. ఇలా అన్ని మిక్స్ లాగా విడివిడి పిండిదే అలా కలిపి అండ్ ఇప్పుడు కొత్తగా ఒక 1 వీక్ నుంచి అయితే నువ్వులు వేసుకుంటాం. సో, నువ్వులు తినడం చాలా ఇంపార్టెంట్ అని తెలిసింది. సో, కూరల్లో కూడా నాకు గుర్తున్నప్పుడల్లా మాక్సిమం నువ్వులేసేస్తాను. నువ్వుల పొడి చేసుకొని ఉంచుకున్నప్పుడు మాత్రం ఏ కూరలో అయినా ఒక స్పూన్ ఏసేదాన్ని. బట్ ఇప్పుడు నువ్వుల పొడి చేసుకొని నువ్వులే ఉన్నాయి కాబట్టి మాక్సిమం గుర్తున్నప్పుడు కర్రీస్‌లో వేస్తాను. మర్చిపోయినా చపాతీ చేస్తే మాత్రం ఖచ్చితంగా చపాతీ చేసుకున్న దాంట్లో అయితే మాత్రం నువ్వులు యాడ్ చేస్తాననమాట. సో, యాడ్ చేసుకొని చపాతీ చేసుకొని తింటాం. సో, ఇలా డవ్ అనేది కంప్లీట్‌గా ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుంటాననమాట. సో, దాని తర్వాత అప్పుడు చపాతీ నైట్ టైమ్ చేస్తాం కదా! సో, ఎక్కువసేపు నానడం వల్ల కొంచెం మెత్తగా అయితే వస్తాయి. అండ్ నేను చపాతీ ఇంతకుముందు కలిపినప్పుడు ఆయిల్ అది యాడ్ చేసుకునేదాన్ని. బట్ నౌ అంత అంటే సాఫ్ట్‌నెస్ కోసం అంత చేయడం అవసరమా? ఎందుకులే మంచిది కాదు కదా! అవాయిడ్ చేద్దామని చెప్పి చేయట్లేదు. బట్ ఆఫ్టర్ చపాతీ చేసుకున్నప్పుడు కూడా నేను ఆయిల్ అనేది వేయను. బట్ చపాతీ అది కాల్చుకున్నాక ఘీ అయితే రాస్తాను. సో, ఈవినింగ్ ఇలా బయటకొచ్చిన బ్రహ్మకమలం చూసారా? మొగ్గ కాస్త కొంచెం పెరుగుతుంది. అసలు నా 3 ఇయర్స్ కలండి. అసల అలా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తది దాన్ని చూసేసరికి. అండ్ నాకు పూలమాల కట్టడం అయితే రాదు. రీసెంట్‌గా నేర్చుకుంటున్నాను. సెకండ్ డే అనమాట అది. కొంచెం పర్లేదు. బట్ ఇంకా అయితే నేర్చుకోవాలి. ఇంకా కంప్లీట్‌గా అయితే రాలేదు. బట్ ఓకే. బెటర్ ఫస్ట్ డే మీద. అండ్ ఇది నైట్ ఆఫ్టర్ డిన్నర్ మేము ఖచ్చితంగా వాకింగ్‌కొస్తాం అనమాట. వాకింగ్‌కెళ్ళే ఏరియాలో ఆ రోజు ఎందుకో పార్క్ ఓపెన్ అయ్యి ఉంది. సో, చంపేసాడు. నైట్ లిటరల్లీ 11:30 వరకు పార్క్‌లోనే ఆడాడనమాట. సో, ఇంటికొచ్చి పడుకునేసరికి 12 అయిపోయింది. నైట్ ఆఫ్టర్ 9:30, 10 అలాగా జస్ట్ సింపుల్ వాక్‌కెళ్ళి మాత్రం వచ్చి పడుకోవడం అలవాటు. నేను వెళ్ళకపోయినా వాడు వాళ్ళ నాన్న అయినా సరే వెళ్తారనమాట. సో, అలా వెళ్ళి పార్క్‌లో ఫుల్‌గా ఆడాడు. యాక్చువల్‌గా పిల్లలెవరు లేకపోతే అంతా గోల చేయరు. బట్ వేరే ఈ నైట్ ఔటర్స్ వేరే ఇద్దరు పిల్లలున్నారనమాట. వీడికన్నా చిన్నవాళ్ళు. వాళ్ళు ఉండడం వల్ల వీడు రావడానికి అయితే ఇష్టపడలేదు. ఎలాగో లాస్ట్ బలవంతంగా వాడు ఏడ్చిన పిల్లల్ని ఇంక లాస్ట్ బలవంతంగా తీసుకొనొచ్చాననమాట. ఎందుకంటే చాలా లేట్ నైట్ అయిపోయింది. అండ్ ఇది మార్నింగ్ వచ్చేసి సాటర్డే అనమాట. సో, సాటర్డే మస్ట్ ఏంటంటే ఇషాన్ని పార్క్ తీసుకెళ్ళాలి. డే అంతా అంత టైం ఎక్కువ బయట స్పెండ్ చేయరు కదా! సో, ఖచ్చితంగా పార్క్ అయితే తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాం అనమాట. సో, అయిండేస్ ఓకే. అండ్ అలా పార్క్‌లో ట్రై చేసినప్పుడు నేను ఆల్రెడీ మీకు పెట్టాను కదా! ఒకసారి బెంగుళూరు కేఫ్‌లో బటర్ మసాలా దోస. అబ్బా! దోస అయితే అసలు చాలా 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 బావుందండి. అసలు మీరు చూసారా దోస ఏసిన వెంటనే ఫస్ట్ ఘీ ఏసాడు. ఘీ ఏసిన వెంటనే బటర్.
బటర్ వెన్న అప్పటికప్పుడు చేసే ఫ్రెష్ వెన్న ఏ రోజు ఆ రోజు చేస్తారంటే ఆ వెన్నంతా దోశతో చూడండి అసలు ఎంతలా రాస్తున్నారు చూస్తారే నాకు ఎప్పటికీ తినాలనిపిస్తుంది. అసలు చాలా చాలా బాగుంటుంది. మీరే బెంగళూరులో ఉంటే మాత్రం బెంగళూరు కేఫ్లో ఒక్కసారి ట్రై చేయండి. జయనగర్ నేనైతే వేరే దగ్గర ట్రై చేయలేదు, జయనగర్ దగ్గర ఎక్కువ వెళ్తాం. అసలు క్రౌడ్ అంటే ఏముంటుందో తెలుసా, భయంకరం క్రౌడ్ ఉంటుంది. ఇక్కడ ఉప్మా కూడా చాలా ఫేమస్ అంట. ఉప్మా ఇడ్లీ కూడా ఆ కంటైనర్స్ కూడా భలే ఉంటాయి ప్లేట్లు. మీకు లాస్ట్లో దీని స్వీట్ కూడా ఉంటుంది, ఓన్లీ బెల్లంతో చేస్తుంది, ఫుల్ నెయ్యితో బాగుంటుంది, స్వీట్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్ తిన్న వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు మీరు ఆ స్వీట్తో. సో ఇలా మసాలా కూడా చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట. సో అసలు ఏం బటర్ నెయ్యి వేస్తారంటే సూపర్ ఉంటుంది దోశ. ఎవరైనా గీ లవర్స్ ఉంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది. సో ఇది చూడండి స్వీట్ ఫుల్ మంచి పాకం అనమాట, జిగుమానంగా పాకం, అది కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయకపోతే బెంగళూరు కేఫ్ ఇడ్లీ బాగుంటుంది, ఉప్మా బాగుంటుంది.